రైట్, బ్యాక్ టు లైవ్ షో. ప్రకాష్ రావు గారు, ఉన్న మనం మాట్లాడుకుంటున్న చిక్కులు కానీ లేకపోతే పాలనా పరంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? డెఫినెట్లీ ఇప్పుడు మనకు మండల వ్యవస్థ ఇప్పటి వరకు జిల్లాల్లో కూడా కొన్ని ఆఫీసెస్ లేని రెంటెడ్ హౌసెస్ లో ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం. ఇక మండలాలు అయితే పోలీస్ స్టేషన్ కాదు, ఆఫీసులు లేక అక్కడ హెడ్ క్వార్టర్స్ లో ఉండలేక ఇల్లు దొరకక ఏదైతుందో ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి మళ్ళీ మండలకు పోతా ఉండి మనం చూస్తా ఉన్నాం. కాకుంటే ఏదైతుందో ఈ డీలిమిటేషన్ అనేది ఏదైతున్నదో ప్రతి 10 years కావాలా, 50 ఏళ్ళు అయ్యేది, 60 ఏళ్ళు అయ్యేది, 70 ఏళ్ళు అయ్యేది. మళ్ళీ 2009లో 30 సంవత్సరాల తర్వాత అయిందనుకోండి, 23, 9, 32 సంవత్సరాల తర్వాత అప్పుడు టాక్ట్ఫుల్ గా కొంతమంది చేసుకున్నారు. దాంట్లో మా కరీంనగర్ లో చొక్కారావు గారు డిఫరెంట్ 10 లోపల ఒకసారి ఓడిపోగానే ఇంకొకటి కలపడం, అట్లే జేవి నరసింహారావు గారు లక్ష్మీపేటలో మొన్న అంటే అంతకుముందు ఏదైతుందో శ్రీకాకుళం తీసుకుని సిరిపూర్ నుంచి తీసుకోవడం వల్ల పెద్దపల్లి 1952 నుంచి స్టిల్ టుడే షెడ్యూల్ కాస్ట్ రొటేషన్ కావాలనేది వీపీ సింగ్ అప్పుడు ఉండేది. అది సెలెక్ట్ కమిటీ పోయింది అయింది అనుకోండి. దాన్ని మళ్ళీ ఎస్సీ కావడానికి కోసం ఏదైతుందో ఆదిలాబాద్ లో ఉండే 2 కాన్స్టిట్యూన్సీ పెద్దపల్లి ఉంటే 3వ కాన్స్టిట్యూన్సీ బెల్లంపల్లి ఎస్సీ పాపులేషన్ దీంట్లో కలపడం వల్ల మళ్ళీ ఎస్సీ అయిపోయారు. ఇప్పుడున్న కొంత విమర్శకులు కానీ కొంత డాటా చూసినప్పుడు కానీ ఈ జిల్లాలు ఒక స్టాటిస్టిక్స్ ఏదైతుందో కేసీఆర్ చేసిండు అనేది. ఈ రోజు ఏదైతుందో కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో మంత్ని 99% ఎస్సీ అవుతుంది. కొడంగల్ ఏదైతుందో ఈ రోజు ఏదైతుందో రేవంత్ రెడ్డిది ఎస్సీ అవుతుంది. ఈ జిల్లా యూనిట్ ఎస్టీ ఏదైతుందో స్టేట్, ఎస్సీ మాత్రము డిస్ట్రిక్ట్ యూనిట్. ఈ రోజు రామగుండం పాపులేషన్ చూసినా, పెద్దపల్లి చూసినా, మంత్రిని చూసినా హైయెస్ట్ ఏదైతుందో సెకండ్ హైయెస్ట్ ఇప్పుడు ధర్మపూర్ అనేది జగిత్యాల జిల్లాలో వచ్చేది ఏదైతుందో అది జనరల్ అయ్యే ఛాన్స్, మంత్రిని ఏదైతుందో రిజర్వ్ అవుతుంది. అలాగే కొడంగల్ ఇది చేసిండనే ఒక ఉంది. వారు చెప్పినట్టుగా కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఏదైతుందో రేవంత్ రెడ్డి ఏదైతుందో టెక్నికల్ పాయింట్ రైజ్ చేస్తున్నాడు. దాన్ని ఏదైతుందో ప్రభుత్వ అధినేత ఈ రోజు కేసీఆర్ దీనికి రాజకీయాలకు అతీతంగా ఎటువంటి ఈ డీలిమిటెడ్ కాన్స్టిట్యూన్సీ పెరిగిన తర్వాత కూడా ఏదైతుందో ఎవరికి ఇబ్బంది లేకుండా అనేది క్లారిటీగా ఏదైతుందో ప్రజలకు ఏదైతుందో జవాబు చెప్పవలసిన అవసరం కేసీఆర్కు ఉంది. డెఫినెట్ గా ఏదైతుందో ఇప్పటికీ జిల్లాలో ఆఫీసులు లేవు. ఇప్పుడు కలెక్టర్ రేపు చూస్తాం కదా, ఇంకా 3 సంవత్సరాలు బిల్డింగ్లు తీసుకున్నారు, ఇంకా 3 years, ఇంకా దాదాపు 2 సంవత్సరాల 10 నెలల అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాల 10 నెలల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉంటుందో రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఈ కంప్లీట్ అయ్యేటప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఆఫీసుల వరకు ఇప్పుడు ఒక చిన్న రూముల్ని ఏదో ఐటీఐ తీసుకున్నారు, ఒక దగ్గర స్కూల్ తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారు మండలాల గురించి ప్రకటించినప్పుడు కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత కవర్ చేశాను నేను అప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు. చూస్తే రామారావు గారిది అప్పుడు ఎవరినైతే సంప్రదింపులు, ఈ అఖిలపక్ష సమావేశాలు, మండలాలన్నీ ఆయన ప్రకటించాడు. అప్పుడు ప్రభుత్వం చేసింది. వాటిల్లో చూస్తే మండలాలు ఏంట్రా, తాలూకాలకు అలవాటు పడ్డారు అందరూ. మండలాలకు అలవాటు పడ్డానికి కొంత ఏళ్ళు పట్టింది. మండలాలు కూడా గుర్తించి వాటికి కూడా మన ఏదో భవనాలు ఏర్పాటు చేయడానికి ఇట్ టుక్ సో మచ్ టైం. ఇప్పుడు కూడా చాలా ఆయన ప్రకాశ్రావు గారు అన్నట్టు చాలా మండలాల్లో ఇంకా లేనివి చాలా ఉన్నాయి. ఇది కూడా వెంటనే ఏదో అయిపోతుందని కాదు, బాలారిష్టాలు అవి ఉంటాయి. బట్ ఇక్కడ ఇంకొకటి ఇవాళ చేసింది రెవెన్యూ డీసెంట్రలైజేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ మాత్రమే జరిగింది. ఇవాళ పోలీసు రెవెన్యూ అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళదే జరిగింది. ఇవాళ 100 పోలీస్ స్టేషన్లు కొత్తగా ఇచ్చాడు, 25 రెవెన్యూ డివిజన్లు, 100 మండలాలు కొత్తగా ఇలా పెట్టి ఇది జరిగింది. బట్ ప్రజలకి కావాల్సిన దాంట్లో పంచాయతీరాజ్ ఒకటి ఉంది. ఈ పంచాయతీరాజ్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ కరీంనగర్ జిల్లా పరిషత్ తీసుకుంటే ఇప్పుడు ఆవిడ 8 జిల్లాలకు అది ముక్కలు అయిపోవడంతో ఆవిడ జిల్లా పరిషత్ మీటింగ్ పెట్టాలంటే 8 జిల్లాల నుంచి ఉన్న పాత జెడ్పీటీసీలు ఈ గ్యాంగ్ అంతా రావాలి. జెడ్పీటీసీలు అందరూ మెంబర్ కదా అందులో. ఇది రకరకాలుగా ఇది అయిపోయారు. అందుకని అది ముట్టుకోవడం లేదు ఆయన పంచాయతీరాజ్. దాని తర్వాత ముట్టుకున్నాం. బట్ ఇందిగా చిన్న యూనిట్లు అయ్యడం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఇవి వైబుల్గా అవ్వవు. దానికి కూడా ఏదైనా ఉన్న 5 టైర్ తీసేసి ఏదైనా 3 టైరే పెట్టి ఏదో ముగ్గురే ఉండేట్టుగా ఆయన అదే చేస్తారు. అలాగే జోనల్ ఉద్యోగుల జోనల్ సిస్టమ్ కూడా 371D కింద జోన్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ వేరే వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్న 2 జోన్లు ఉన్నాయి. ఈ 2 జోన్లు ఇప్పుడు ఇన్ని జిల్లాలు అవడం వల్ల తీసేస్తా ఉంటున్నారు. మంచిది, ఉద్యోగులు అడుగుతున్నారు, తీసేస్తారు. కానీ తీసేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు స్టేట్ క్యాడరు, డిస్ట్రిక్ట్ క్యాడర్ రెండే ఉంటాయి. డిస్ట్రిక్ట్ క్యాడర్లు అంటే ఎక్కడప్పుడు ఆదిలాబాద్ ఉంది. ఇప్పుడు అంతకుముందు స్టేట్ క్యాడర్కి సంబంధించి ఈ పట్టణ జనాభా, అర్బనైజ్డ్ ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళు గ్రాప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
దాన్ ది రూరల్. జోనల్లో అది ఉండేది కాదు. మరి దాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారనేది కూడా రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద అయితే వాళ్ళ ప్రారంభం కాబోతున్నాయి అధికారికంగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసిన అందరికి. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.